రామారావు గారు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మాట్లాడుకున్న మాట్లాడి బసవ తారకం గారు టీకి పిల్లర్ ఎంతో రుణపడి ఉన్నాను ఆవిడ. సో ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కగా ట్రీట్మెంట్ వచ్చేయండి చూడండి సార్. నాకు బాలబాబు బాగా ఇదండి. ఆయనకి ఊరికే మెసేజ్ పెట్టా, ఇలా ఊరి నుంచి వచ్చారండి, కొంచెం లేనోళ్ళు ఇలా సఫర్ అవుతున్నారు, బెడ్ దొరికి వెళ్ళిపోతున్నారు సార్ అని. బాలబాబు ఫ్యాన్స్ ఆపి ఆ కారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఒక్క మెసేజ్ కొంత రెస్పాండ్ అయ్యారండి బాలబాబు గారు. క్యాన్సర్ అనేది మన తలరాత అంటారా లేకపోతే మన హ్యాబిట్స్ ని బట్టి అది క్యాన్సర్ గా మారుతుందంటారా? 2026లో 1.5 మిలియన్ న్యూ కేసెస్, 15 lakh న్యూ కేసెస్ రెడీగా ఉన్నాయి వచ్చాను. ఇందులో 60% ఆఫ్ దట్ ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్. సిగరెట్లు, నిద్ర, మందు, సిగరెట్, టొబాకో, లంగ్ క్యాన్సర్, ఇసోఫేజియల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అన్నీ కూడా దూరంగా పారిపోతాయి ఒక్క సిగరెట్ కంట్రోల్ చేస్తే. టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ డెడ్. ఫ్యాట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఫుడ్ ఫర్ క్యాన్సర్. ఈ ఆడవాళ్ళు అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్. ఇప్పుడు సర్వైకల్ లేడీస్ కి మెన్సెస్ అయినప్పుడు ప్యాడ్స్ వాడటం వల్ల అందులో కెమికల్ వల్ల వస్తుందంటారు, అది అపోహ అండి నిజమే? రోజుకి 200 women are dying of cervical cancer every day in India. క్యాన్సర్కి ఏమన్నా మనకి అడ్వాంటేజ్ ఉంటుందండి ఏ వల్ల? బ్రెస్ట్ క్యాన్సర్ 2 millimeter లంప్ ఉంది. ఏఐ అప్లై చేస్తే 5 ఏళ్ల క్రితం అక్కడ ఉందని చెప్తుంది. యూ పుట్ ఏఐ ఆల్గరిథం ఇంటారు, అది చెప్తున్నారు మిస్ అయ్యావు అక్కడ నువ్వు. మీరు అమెరికాలో 2 గుళ్ళు కూడా కట్టించారండి. మంచి బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసినట్టున్నారు. నాకు ఆధ్యాత్మిక అంటే నేను యూజువల్గా మెడిసిన్ ఆధ్యాత్మికం కలుపుతాను. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్లు మెడిసిన్ స్టాప్స్, స్పిరిచువాలిటీ డెఫినెట్లీ స్టార్ట్స్. బాధ పెట్టిన కేసులు ఉన్నాయండి. రావటం నా దగ్గరికి అడ్వాన్స్ స్టేజ్లో, మరీ అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు ఇంకేం చేయలేని పరిస్థితి ఉంటుంది. నా పేరు ఏమిటంటే అమెరికాలో కాంప్లికేటెడ్ కేసులు తీసుకుంటాడండి. అమెరికాలో జిమ్మీ కార్టర్ అని క్యాన్సర్ వచ్చింది, ఇమ్యూనోథెరపీ మీద పెట్టాను. ఆయన 18 years బతికాడు, మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, క్యాన్సర్ అంతా క్లీన్ అయిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెయిన్ వెళ్ళింది, ఇంతవరకు 6 నెలల కన్నా బతికినవాడు ఎవరు లేరు. వీల్ చైర్లో వచ్చిన ఆవిడ ట్రీట్మెంట్ అయిన తర్వాత నడుచుకుని బయటకు వెళ్ళాడు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. దిస్ పాడ్కాస్ట్ స్పాన్సర్డ్ బై డయాగ్రాండ్. 5 రకాల ప్రోటీన్తో కూడి డయాబెటీస్ని మేనేజ్ చేస్తూ మజిల్ గెయిన్ చేసే ఏకైక ప్రోటీన్. ఇప్పుడు మన ముందు ఉన్న వ్యక్తి ఒక డాక్టరే కాదు, ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి. అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ కాడి నుంచి టాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీస్, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో మందిని ఆయన తన చేతిలో ప్రాణాలను కాపాడిన వ్యక్తి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు లెగసీ లాంచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గారు. వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు ఇలా మాకు టైం ఇవ్వటం, మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మీకు లేటెస్ట్గా ఇప్పుడు పద్మభూషణ్ కూడా వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. అంత బిజీగా ఉండి కూడా మా లెగసీ లాంజ్కి టైం కేటాయించినందుకు మా కృతజ్ఞతలు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సినిమావాడిగా నేను ఫస్ట్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడతా. మీరు న్యూయార్క్లో ఉండగా రామారావు గారు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి బసవ తారకం గారిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు. అప్పుడు ఫస్ట్ మీరు కలిసినప్పుడు మాట్లాడుకున్న మాట ఏంటంటే అది ఆల్రెడీ న్యూస్లో అన్ని చోట్ల పబ్లిష్ అయింది. ఎన్టీఆర్ బయోపిక్లో కూడా ఆయన చక్కగా పెట్టారు, ఆయన బాలకృష్ణ గారు సార్. ఆయన ఏమన్నారంటే బసవ తారకం గారు మా ఇంటికి పిల్లర్, నా వైఫ్ కింద నాకు ఎంతో రుణపడి ఉన్నాను ఆవిడకి. సో ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లోనూ మా చక్కగా ట్రీట్మెంట్ వచ్చేయండి చూడండి సార్ అన్నారు. ఇవన్నీ సత్యమైన మాటలు మా ఇద్దరి మధ్యలో. మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం సార్, ఇక్కడ ఎటువంటి పొరపాటు కానీ తక్కువ ట్రీట్మెంట్ కానీ అన్ని ఇక్కడ రాకుండా చాలా అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ రావడానికి తొలి బీజం కూడా మీ దగ్గరే జరిగింది. ఆ డిస్కషన్ జరిగిందండి. అది కూడా కంప్లీట్ 100% కరెక్ట్. అది ట్రీట్మెంట్ జరుగుతున్న మధ్యలో షీ వాజ్ డూయింగ్ ఓకే, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు. సో మా ఇంటికి పిలిచాను అందరినీ, 3 పిల్లలు కూడా వచ్చారు అక్కడికి. నాతో ప్రైవేట్గా మాట్లాడి, సార్ నేను చీఫ్ మినిస్టర్ వైఫ్ని కాబట్టి రాగలిగాను, మనం తక్కిన వాళ్ళ సంగతి ఏంటి, తెలుగు పేషెంట్ల కోసం ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టకూడదు, నేను ఎన్టీఆర్ గారికి కూడా చెప్తానని చెప్తే, తప్పకుండా సహకరిస్తానమ్మా నేను చెప్పి
ఫాలోయింగ్ ట్రిప్లో అమెరికా ఇండియాకి వచ్చినప్పుడు ఆయనతో మీటింగ్ తెల్లారుధానం ఉంటాయి కదా 3-4 గంటల మీటింగ్. అవునండి. ఆ మీటింగ్లో కూడా ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తాను సార్, మీరు కూడా సహకరించండి అంటే నేను కంప్లీట్గా హెల్ప్ చేస్తాను సార్, ఒక టీంను ఫామ్ చేసి అని ఆయనకి రియేషన్స్ ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నా మాట, ఆవిడకి ఇచ్చిన మాట నేను పాటిస్తూనే ఉన్నాను. ఇప్పుడు లేటెస్ట్గా అమరావతిలో కూడా స్టార్ట్ చేశారు. అమరావతి కూడా భూమి పూజ అయింది, ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా మొదలెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను విజయవాడ వెళ్తున్నాను, సార్ అది కూడా చూస్తాను ఎలా ఉందో. బాలకృష్ణ గారు రెగ్యులర్గా వెళ్ళి అప్డేట్ అన్ని చూసుకుంటున్నారు ఎలా వస్తుంది అక్కడ. బాలకృష్ణ గారి గురించి ఎత్తారు కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, ఒకసారి మాకు తెలుసున్న ఆయన ఒక ఆయన వాళ్ళ మదర్ని తీసుకుని ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడేమో ఆవిడ పరిస్థితి కండిషన్ సీరియస్గా ఉందండి. ఆవిడని ఇక్కడ జాయిన్ చేయడానికి బెడ్స్ లేవు. సో వెళ్ళిపోతే ఆయన బాధపడితే నాకు ఫోన్ చేశారు. నాకు బాలయ్యబాబు బాగా ఇదండి, ఆయనకి ఊరికే మెసేజ్ పెట్టా, ఇలా ఊరి నుంచి వచ్చారండి, కొంచెం లేనోళ్ళు ఇలా సఫర్ అవుతున్నారు, బెడ్ దొరక వెళ్ళిపోతున్నారు సార్ అని. అవునా, కాంటాక్ట్ నెంబర్ నాకు అని మెసేజ్ పెట్టారండి. ఊరికే మెసేజ్ ఫోన్లో కూడా మాట్లాడలే. వాళ్ళ కారు విజయవాడలో బాలయ్యబాబు ఫ్యాన్స్ ఆపి ఆ కారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి పంపించారు. వెళ్ళి ముందు వాళ్ళు చెప్పారు, సార్ థ్యాంక్స్ అని. ఏంటంటే ఇలా బాలయ్యబాబు గారు మమ్మల్ని విజయవాడ నుంచి వెనక్కి రప్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఒక్క మెసేజ్ కొంతలా రెస్పాండ్ అయ్యారండి బాలయ్యబాబు గారు అప్పట్లో. వెరీ పర్టికులర్, అవునండి, వెరీ ఫ్యాషనేట్ టు ప్రొవైడ్ ట్రీట్మెంట్ టు ఎవ్రీవన్. హాస్పిటల్ ఆయనతో కూడా వెళ్ళండి 2-3 ఫంక్షన్స్కి. ఆయన చాలా ఎంత షూటింగ్ బిజీ ఉన్నా డైలీ దాంట్లో హాస్పిటల్ గురించి ఉంటుందండి. ఏదో టైంలో ఆయన దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని చాలా బాగా నడుస్తుంది అక్కడ. మొన్న కూడా 25th సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అప్పుడు నేను ఇప్పుడు లేకపోవటం జరిగింది, ఎందుకంటే ఆ మొన్నటి నేను అక్కడ అవార్డు తీసుకుంటున్నాను ఢిల్లీలో. సో ఇక్కడ లాస్ట్ ఫ్లైట్ తీసుకున్నా కూడా డిఫికల్ట్, నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ టైంకి వెళ్తాను, చాలా ప్రోటోకాల్ ఉంటుంది. సో అందుకని రాలేకపోయానని చెప్పాను, మెసేజ్ కూడా పెట్టాను. ఒక వీడియో క్లిప్పింగ్ ఇవ్వండి సార్ అన్నారు బాలకృష్ణ గారు. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఇచ్చాను, నేను ఉండలేకపోతున్నాను, కారణం ఇది అని చెప్పాను అప్పుడు. బట్ లైవ్ విన్నాను నేను ఫ్లైట్లోనూ అక్కడ కూడా దిగిన తర్వాత. మన ఆనరబుల్ చంద్రబాబు గారు చాలా బాగా చెప్పారు బాలకృష్ణ గురించి. ఏమిటన్నారంటే, ఆయన అందరికీ తెలుసు ఐకాన్ యాక్టర్ అని ఇన్ సినీ ఫీల్డ్. ఇక్కడ కమ్యూనిటీ సర్వీస్లో కూడా ఆయన ఐకాన్. ఇప్పుడు ఈ క్యాన్సర్ హాస్పిటల్ వల్ల ఇక్కడ విజయవాడలో కూడా. సో హీ విల్ బీ ఐకాన్ బోత్ ఇన్ సినీ ఫీల్డ్ as well as ఇన్ కమ్యూనిటీ సర్కిల్స్. క్యాన్సర్ అనేది మన తలరాత అంటారా, లేకపోతే మన హ్యాబిట్స్ని బట్టి అది క్యాన్సర్గా మారుతుందంటారా? తలరాత కాదండి, అది ఆ నంబర్లు చెప్పాలంటే మన ICMR అని ఉంది సెంటర్లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు డేటా ఎవ్రీ ఇయర్, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తాం క్యాన్సర్ అని. ఇక్కడే అన్ని స్టేట్ల నుంచి తీసుకుంటారు ఇన్ఫర్మేషన్, తీసుకుని ఒకటి కంపైల్ చేసి పెడతారు. ఈ తడ 2026లో 1.5 మిలియన్ న్యూ కేసెస్, అంటే 15 lakh న్యూ కేసెస్ రెడీగా ఉన్నాయి. అప్పుడే సగం అయిపోయింది ఇయర్ మనకి. 15 lakh కేసెస్ ఎవ్రీ ఇయర్ యాడప్ అవుతున్నాయి మనకి. ఇది గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, ఇందులో 60% ఆఫ్ దట్ 15 lakh ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ మన చేతిలో ఉన్నది. ప్రివెంటబుల్. ఎలా ప్రివెంట్ చేయొచ్చు? అవేర్నెస్, హెల్త్ ఎడ్యుకేషను, స్క్రీనింగు, ఎర్లీ డిటెక్షను, ప్రివెన్షన్, ఈ 4-5 ఉన్నాయి మన చేతిలో, హస్తంలో. ఎర్లీ డిటెక్షన్ వల్ల దాన్ని స్టాప్ చేయొచ్చు. చాలా బాగా ఎర్లీ డిటెక్షన్ వల్ల తీసుకుంటే ఉపయోగం ఏమిటంటే, లంప్ బ్రెస్ట్లో కానీ లంగ్లో కానీ ఎక్కడ ఇంత పెద్దదయ్యే ముందు ఇంత ఉన్నప్పుడు కనిపెడితే దాని ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ ట్రీట్మెంట్. పెద్ద కాంప్లెక్స్ రేడియేషన్, సర్జరీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ ఇవన్నీ ఎక్కలేదు. చిన్న లంపు, చిన్న ట్రీట్మెంట్తో మీరు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఇళ్ళు అమ్ముకుని ఆస్తులు అప్పులు చేసి ఇవన్నీ చేయక్కలే. 20 లక్షలతో అయ్యేది 1 లక్షలో అయిపోతుంది. 3rd స్టేజ్ వరకు మెడిసిన్ కూడా వచ్చింది. 3rd స్టేజ్ 4th స్టేజ్ దాకా కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. బట్ స్టేజ్ 1, స్టేజ్ 2లో క్యూరబుల్. అదే మన మెసేజ్ మీడియాలో అందరికీ వినాల్సింది, చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎర్లీగా వెళ్ళి పట్టుకోండి. ఎలా పట్టుకుంటారు డాక్టర్ గారు? అంటే దానికి పద్ధతి అంటే, క్యాన్సర్ 2nd, 3rd స్టేజ్ కానీ డిటెక్ట్ అవ్వదు కదా? ముందు చెప్తున్నాండి, ముందు మనకు సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, 50 year old ఆర్ 45 year old లేడీ ఉంది.
ఆవిడకి ఇంటర్మెన్స్ట్రువల్ అప్పుడు ఏమవుతుందంటే మెన్స్ట్రువల్ లంపులు రావటం తగ్గటం అది న్యాచురల్ ఫినామినా. ఒక లంపు వచ్చి కూర్చుని అది పోవట్లేదు. ఓకే. సెకండ్ మంత్ పోలే, థర్డ్ మంత్ పోలే, ఫోర్త్ పోలే, వాళ్ళు ప్యాల్పేట్ చేసుకుంటూ ఉంటారు స్నానం చేసేటప్పుడు. అది పోలేదు అంటే ఏదో ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్, వాళ్ళ అమ్మకు ఉంది, వాళ్ళ అత్తయ్యకి అందరికీ ఉంది అనేటప్పటికి ఏడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఏమిటంటే ఎర్లీ డిటెక్షన్కి పద్ధతులు. ఇది ఒక సిమ్టమ్ ఉంది మీకు, ఏమిటో దగ్గు ఉంది, దగ్గు డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 వారాలు యాంటీబయాటిక్ పెట్టాడు, తగ్గలేదు, యాంటీబయాటిక్ మార్చాడు, తగ్గలేదు, డాక్టర్ దగ్గరికి చూపించుకోండి ఇది ఏమన్నా సంథింగ్ డిఫరెంట్ అని. ఇలాగే రెక్టల్ బ్లీడింగ్ ఏమన్నా వచ్చింది, ఇది పైల్స్ కాదు, మామూలుగా పోవట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఇది ఎర్లీ డిటెక్షన్, ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బెస్ట్ ఇది ఎర్లీ డిటెక్షన్. దానికోసం మనం మీడియా అంతా ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. అంటే మన పద్ధతులు ఏమన్నా మార్చుకుంటే దాని బారిన పడకుండా ఉండొచ్చండి కొన్ని. అబ్బో చాలా ఉంది మనం చేయాల్సినవి. మన ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. ఒకటి మన ప్రజలకి చెప్పాల్సింది ఏమిటంటే ఈ క్యాన్సర్ అనేది సార్ నిన్నటి దాకా బాగానే ఉన్నాం, ఇవాళ కంతులు వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది అంటే అలా చేయదు. అది మీకు సిగ్నల్స్ కొడుతుంటే మీరు ఇగ్నోర్ చేశారు. ఆ సిగ్నల్స్ని ఫాలో అవ్వండి. ఒక దగ్గు కానీ బ్లీడింగ్ కానీ ఏమైనా కానీ కన్సిస్టెంట్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మోషన్లో బ్లడ్ కనిపించింది కానీ మోషన్లో బ్లడ్ కనిపించినా సరే మామూలు రొటీన్ టెస్ట్లో కూడా తెలుస్తుంది, ప్యాస్మియర్ చేస్తే తెలుస్తుంది, పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ ప్రాస్టేట్ గురించి తెలుస్తుంది. మనం పర్సనల్గా చేయాల్సిన ఏంటంటే నెంబర్ 1, 2, 3, 4 ఉన్నాయి అక్కడ. ఏంటంటే ముందు ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరు ఎలా ఉన్నారు మన ఫ్యామిలీలో, మేనత్తలు, అత్తయ్యలు, అంకుల్స్, వాళ్ళకి ఏమైనా క్యాన్సర్లు వస్తే ఏ క్యాన్సర్ వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది, వాళ్ళకి మనం జాగ్రత్త పడటం మంచిది. ప్రాస్టేట్ ఎస్పెషల్లీ బ్రెస్ట్, ప్రాస్టేట్, ఓవేరియన్ ఇవన్నీ. దాని తర్వాత మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవి హ్యాబిట్స్ అసలు వీడంటాం అలా బిహేవ్ చేస్తుంటే అది వదిలిపెట్టదు. ఎందుకంటే బాడీలో కూడా భగవంతుడు 2 రకాల జీన్స్ పెట్టాడు మనకి అదృష్టం కొద్ది. ఒకటేంటే క్యాన్సర్ సప్రెసింగ్ జీన్, ఒకటి క్యాన్సర్ ప్రమోటింగ్ జీన్, ఒకటి. ఆ 2 కొట్టుకుంటూ ఉంటాయి బాడీలో. మనం ఏం చేస్తుంటే మన కోసం చూస్తుంటాయి, వీడు ఏమైనా వెద పనులు చేసి పాడు చేసుకుంటే విజృంభిస్తుంది, ఇది యువతలది, బ్యాలెన్స్ తప్పుతుంది. ఎగ్జాక్ట్లీ. వారు నిద్రపోతున్న సింహాన్ని లేపద్దు, అది మన హ్యాబిట్స్ వల్ల ఉంటుంది. ఇంకా మీకు ఫ్యాటీ ఫుడ్ తింటాం, హ్యాంబర్గర్, మా వెస్ట్రన్ సివిలైజేషన్ అంతా వచ్చి మీ నెత్తిని రుతున్నారు ఇక్కడ మనకి. అది ప్రజలకి అర్థం కాకుండా గాల్లో తేలిపోతున్నారు, నేల మీదకి వస్తారు అందరూ ఎప్పుడప్పుడు. సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి. సిగరెట్లు, నిద్ర, సిగరెట్, టొబాకో. ఇప్పుడు నేను చెప్పాను కదా 15 lakhsలో 60% ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్. ఆ 60% 90% ఆర్ రిలేటెడ్ టు టొబాకో. సో ఒక్క టొబాకో ఎడ్యుకేషన్, యాంటీ టొబాకో క్యాంపెయిన్ ఇస్తే చాలా మటుకు క్యాన్సర్లు వెళ్ళిపోతాయి. ఒక్క టొబాకో, లంగ్ క్యాన్సర్, ఇసోఫేజియల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అన్నీ కూడా దూరంగా పారిపోతాయి ఒక్క సిగరెట్ కంట్రోల్ చేస్తే. చూవింగ్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్ ఈజ్ డెడ్లీ. తక్కిన మన హ్యాబిట్స్ ఆఫ్ ఫుడ్, హై ఫ్యాట్ తింటాం మనకు అలవాటు అయిపోయి ఉంటుంది. హై ఫ్యాట్ ఈజ్ లైక్ ఏ వెరీ కంఫర్టబుల్ ఫుడ్ ఫర్ క్యాన్సర్. ఓకే ఓకే, కొంతవరకు ఫ్యాట్ అవసరమే కదా, కొంతవరకు ఫ్యాట్ అవసరం, బట్ నాట్ ఓవర్వెల్మింగ్. ఓకే. హ్యాంబర్గర్లు రోజు తింటాం, ఇవన్నీ కాకుండా దాంతోపాటు మీకు ఈజీగా దొరుకుతాయి ఇక్కడ ఆకుకూరలు, ఫ్రెష్ వెజిటబుల్స్, దాని మీద మాలించండి ఈ ఫ్యాట్ ఫుడ్ బదులు. ఫ్యాట్ ఫుడ్ వల్ల ప్రమాదాలు చాలా ఉన్నాయి. హెవీ ఫ్యాట్ కొంచెం ఉన్నవాళ్ళు, ఈ ఆడవాళ్ళు అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్. మగవాళ్ళకైతే ప్రాస్టేట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్. ప్రాస్టేట్ దేనివల్ల వస్తుంది మెయిన్? ఒకటి జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటే వస్తుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కొంతమందికి వస్తుంది, తండ్రికి కానీ తాతకి కానీ ఉంటే వస్తుంది. లక్కీగా దానికి ఏమైందంటే మనకు టెస్ట్ కూడా వచ్చింది, పిఎస్ఏ అని. ఆ పిఎస్ఏ టెస్ట్ నెంబర్ 0 to 4 అనుకోండి నార్మల్, వాడికి 5, 6, 7 ఉందంటే ఒకసారి టెస్ట్కి వెళ్ళు, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, వాడు ఎగ్జామ్ చేసి అల్ట్రాసౌండ్ చేస్తాడు, అవసరం వస్తే బయాప్సీ చేస్తాడు. ఎర్లీగా పట్టుకుంటే సేమ్ స్టోరీ, మళ్ళీ ఎర్లీగా పట్టుకుంటే దాన్ని క్యూర్ చేయొచ్చు. మనకి టెస్ట్ కూడా ఉంది, బ్లడ్ టెస్ట్. ఇప్పుడు సర్వైకల్ లేడీస్కి మెన్సెస్ అయినప్పుడు ప్యాడ్స్ వాడటం వల్ల అందులో కెమికల్ వల్ల వస్తుందంటారు, అది అపోహ అంటే నిజమేనా? దానివల్ల అసలు రాదు, ప్రమాదం ఏం లేదు. బట్ మీరు అన్నారు కాబట్టి సర్వికల్ క్యాన్సర్ నెంబర్ 1 ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఇన్ ది కంట్రీ
ఇప్పుడు నెంబర్ 2 అయింది. బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1 అయింది ఇప్పుడు కంట్రీలో, స్టేట్స్లో కూడా. ఈ సర్వికల్ క్యాన్సర్లో విషయం ఏంటంటే మనకు బాధాకరమైన విషయం, రోజుకి 200 women are dying of cervical cancer every day in India. అబ్బా, బాధాకరమైన విషయం ఎందుకంటే cervical cancer is preventable, detectable early, treatable, curable. 4 ఛాన్సులు మనం పాటు చేసుకుంటున్నాం. అంటే లేడీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా బయటికి చెప్పుకోవడానికి కొంచెం సెక్షువల్ ఇది మళ్ళీ ఇబ్బంది పడతారు, దాంతో ఎక్కువ. అందుకనే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అని కనుక్కున్నాం. అది కరెక్టేనండి, అది దానివల్ల 100% ఎఫెక్టివ్. సూపర్. అమెరికాలో పబ్లిష్ చేసాం మేము, యూకే నుంచి, ఆస్ట్రేలియా, ఏ ఏజ్లో చేయాలి డాక్టర్ అది? 13-14 ఏజ్ గర్ల్స్. తర్వాత దాటితే కష్టం. కెన్ ఫర్గెట్ అబౌట్ సర్వికల్ క్యాన్సర్. ఓకే, 13-14 ఒకే ఇంజెక్షన్, ఒకటే వ్యాక్సినేషన్. ఇప్పుడు ఆ 14 years దాటిపోయిన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? వాళ్ళకి వాచ్ చేస్తూ ఉండాలి కేర్ఫుల్. ఈ వ్యాక్సిన్ పనిచేయదు ఇంకా 14 years దాటి? పనిచేస్తున్న అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఓకే. ఎనీబడి బిఫోర్ సెక్షువల్ కాంటాక్ట్ ఇస్తే బాగా పనిచేస్తుంది. డజంట్ మీన్ ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టివ్ ఆఫ్టర్ దాట్. అయితే మెన్సెస్ కూడా అయి ఉండాలి. మెన్సెస్కి దీనికి సంబంధం లేదు, కానీ ఆ పీరియడ్లో అంటే 13-14 అంటున్నారు కదండి, అందుకని అంటే ఇప్పుడు 11 yearsకే మెన్సెస్ అయిపోతున్నారు కదండి. బిఫోర్ ఎనీ కాంటెంప్లేషన్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది, అద్భుతమైన రిపోర్ట్. వాళ్ళు 20 years నుంచి ట్రాక్ చేస్తున్నారు కేసెస్. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ గర్ల్స్కి ఇచ్చినవి 0% క్యాన్సర్, 100% క్యూర్, 100% ప్రివెన్షన్. సో ఇక్కడ మనం మీడియా, మీరు చేయాల్సింది, మేము డాక్టర్లు చేయాల్సింది, ఎన్జిఓలు చేయాల్సింది ఏమిటంటే దాంతో అసోసియేటెడ్ మిస్ఇన్ఫర్మేషన్, స్టిగ్మాలు చాలా ఉన్నాయి. వ్యాక్సినేషన్ వేసుకుంటే అదేంది ఇదేంది, కొంతమంది పోయి, ఇవన్నీ మిస్ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కొంతమందికి పనేం లేదు, ఇంకా పని ఉండదు, ఇదే మిస్ఇన్ఫర్మేషన్. క్యాన్సర్ రాకపోతే పని లేని వాళ్ళందరూ ఇలా చేస్తుంటారు. అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మీ పోలియో వచ్చినప్పుడు పోలియో వ్యాక్సిన్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ పోలియో. అవునండి. అలాగే దీనికి కూడా ఎరాడికేట్ అవకాశం ఉంది మనకి. పోస్టేట్కి రాలేదండి అలా వ్యాక్సిన్? ప్రోస్టేట్కి అక్కర్లేదు మనకి, యూజువల్గా అక్కర్స్ ఇన్ ఎల్డర్లీ పీపుల్, ఈజీ టు డిటెక్ట్. పిఎస్ఏ టెస్ట్ వచ్చింది కదా. అవునండి. అది ఇది గుడ్ ఎనఫ్. దానికి మెడిసిన్స్ వచ్చినట్టున్నాయి కదండి, ఇప్పుడు ఇది వరకు లేవు. దేనికి? పోస్టేట్ చాలా మంచిగా వచ్చినాయి. అన్నిటికన్నా బాధాకరమైన క్యాన్సర్ ఏంటి డాక్టర్ గారు? ప్యాంక్రియాస్. ఎందుకంటే అది డీప్ సీటెడ్ ఆర్గన్ బాడీలో, దాని సిమ్టమ్స్ ఎర్లీగా బయటపడవు. ఓకే. అందుకని వాళ్ళు ఎవరికి తెలియదు ఉందని కూడా. అది చిన్నదిగా పెద్దదయ్యేదాకా బాధ పెట్టదు. బాధ పెట్టగానే ట్రీట్మెంట్ లేట్ అయిపోతుంది, డిలే, సరిగ్గా పని చేయకపోవచ్చు. గొంతు క్యాన్సర్ ఇది హైలీ క్యూరబుల్. మీరు రెగ్యులర్గా న్యూయార్క్లో 14 hours అలా పనిచేశాక మళ్ళీ కార్ డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వెళ్తుంటారు కదా, అప్పుడు మీరు ఎటువంటి సాంగ్స్ ఇష్టపడతారు వినటానికి? అదే న్యాచురల్గా అది బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ ఉంటాయి, ఘంటసాల ఉంటాయి. ఇప్పుడు కొత్త చాలామంది ఉన్నారు కొత్తగా. అవునండి. సునీత గారి సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టం, ఆవిడకి తెలుసు, అది నాకు తెలుసు. అంటే మీరు మూకీ నుంచి చూసుంటారు కదా సినిమాలు. ఇప్పుడు మరి RRR వచ్చి మీరు న్యూయార్క్లోనే నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇంక్రెడిబుల్ ఫీలింగ్. కొరియోగ్రఫీ అవన్నీ తెలుగు సాంగ్ నేను ఆయనకు కూడా చెప్పాను, రాజమౌళి గారికి కూడా పర్సనల్గా చెప్పాను, చాలా అద్భుతంగా ఉందని చెప్పి. సార్, మీరు అక్కడ అమెరికాలో 15 రోజులు, ఇండియాలో 15 రోజులు. ఇప్పుడు ఈ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ తెలంగాణ, ఆంధ్రాకి మీరే అడ్వైజరు. ఇప్పుడు ఈ సింధు హాస్పిటల్కి అడ్వైజర్ మీరు? సింధు హాస్పిటల్కి అడ్వైజరు, అది హెల్ప్ చేస్తున్నాను. అడ్వైజర్ అనమాకండి, హెల్ప్ చేస్తున్నాను. అది దాని మెయిన్ ఏంటి సార్ సింధు హాస్పిటల్? ఇది అది మల్టీ స్పెషాలిటీ అండ్ క్యాన్సర్, ఇంక్లూడింగ్ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ. ఆయన బాగా నాకు క్లోజ్ ఫ్రెండ్ పార్థసారథి గారు. అందుకని ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్, which I helped him because he has given 3 objectives. Okay. One objective ఏంటంటే యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది సార్ అన్నారు. దాంతోపాటు పేషెంట్లు, ఫ్యామిలీలు ఉండేందుకు ఒక ధర్మశాల కట్టారు ఫ్రీ ఆఫ్. సో ఆ 3 ఐ గాట్ అట్రాక్టెడ్. ఎవరైనా సరే పేషెంట్ సేవలో ముందుకెళ్తారో వాళ్ళకి నేను చాలా గట్టిగా సపోర్ట్ చేస్తాను, ఏ హాస్పిటల్ అయినా సరే. అది ఈ రోజుల్లో చాలా గ్రేట్, చాలా గొప్ప విషయం.
ఏ క్యాన్సర్కి ఏమన్నా మనకి అడ్వాంటేజ్ ఉంటుందండి ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏఐ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఏంటంటే ఏఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ బెనిఫిషియల్, హెల్ప్ఫుల్ ఇన్ డయాగ్నాస్టిక్స్, ఓకే. డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందాక నుంచి మాట్లాడుతున్నాం కదా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు లంపు, స్మాల్ 2 millimeter లంప్ ఉంది. దాన్ని ఇప్పుడు కనుక్కున్నారు, రేడియాలజిస్ట్ చూడగలడు 3 to 4 millimeter. బట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పాత మ్యామోగ్రామ్స్కి వెడితే ఇది ఏఐ అప్లై చేస్తే 5 ఏళ్ల క్రితం అక్కడ ఉందని చెప్తుంది. అక్కడ ఉందని. సో దాన్ని ప్రాస్పెక్టివ్ కూడా వాడుకుంటాం ఇప్పుడు. ఇదంతా బ్రెస్ట్ క్యాన్సర్ అంతా నార్మల్ రిపోర్ట్ అని మ్యామోగ్రామ్ రేడియాలజిస్ట్ అన్న తర్వాత యూ పుట్ ది ఏఐ ఆల్గరిథం ఇంటూ దట్. అది చెప్తున్నారు మిస్ అయ్యావు అక్కడ నువ్వు అని. సో డయాగ్నాస్టిక్ అంకాలజీలో చాలా పనికి వస్తుంది. తర్వాత ఫార్మస్యూటికల్ డ్రగ్స్, కొత్త డ్రగ్స్ కనుక్కునేటప్పుడు 3-4 ఏళ్ళే పట్టే రీసెర్చ్ని అది వితిన్ 6 monthsలో ఆన్సర్ ఇస్తుంది అది. సో దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ ఫర్ ఏఐ ఇన్ క్యాన్సర్. బట్ నేను అందరికీ చెప్పేది ఏమిటంటే ఇంకా దానికి గుడ్ ఇన్ఫర్మేషన్ రావాలి మనకి. వచ్చేదాకా యూజ్ దట్ యాజ్ ఎ కో-పైలట్, నాట్ యాజ్ ఎ పైలట్. కో-పైలట్ స్టేజ్లో ప్రస్తుతం. ఇప్పుడు ఆపరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది రోబోస్, ఉపయోగిస్తుంది, ఎగ్జాక్ట్ దాని కింద పనిచేస్తుంది. బట్ అగైన్ యూ నీడ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ బిఫోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 100% హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా చేయలేం కదండి. ఇప్పుడు యాస్పైరింగ్ డాక్టర్స్ అది వాళ్ళు అందరూ ఏఏ వచ్చాక, ఈ రోబోస్ వచ్చాక మనం చదివిందంతా వేస్ట్ ఏమో, టైం స్పెండ్ చేసి డబ్బులు స్పెండ్ చేసి అని చాలా భయపడుతున్నారు డాక్టర్ గారు. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఏఐ విల్ నెవర్ రిప్లేస్ ఎనీథింగ్. ఇట్ విల్ యాడ్, ఇట్ విల్ కాంప్లిమెంట్, సప్లిమెంట్. ఇందాక చెప్పినట్టుగా నేను ఏఐ విల్ బి ఏ కో-పైలట్, నాట్ ఏ పైలట్, నెవర్ ఏ పైలట్. బికాజ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనకు డిఫరెన్షియల్ ఉంటుంది, డిఫరెన్షియల్ డయాగ్నోస్ బ్రెయిన్లో. ఇది ఎంత చూసినా అది వాట్ ఈజ్ ఏఐ. ఒక 100 రికార్డ్స్ కానీ 10లో 1 billion రికార్డ్స్ దాని చేతిలో ఉన్నాయి. మీరు క్వశ్చన్ అడగం కానీ అన్ని టగడగడగా అన్నీ వేసుకుని ఇది ఒక సొల్యూషన్ మన మీద 1,00,000 బ్రెయిన్స్ కలిపితే అది మన మీద పడేస్తుంది. ఇది దాన్ని ఈ పేషెంట్ సైకలాజికల్ ప్రొఫైల్ తెలియదు దానికి, ఇమోషనల్ ప్రొఫైల్ తెలియదు దానికి, స్పిరిచువల్ ప్రొఫైల్ తెలియదు దానికి. ఈ ఉన్నవి పేపర్లో ఉన్న అటు ఇటు చేసి అనలైజ్ చేసి ఒకటి పడేస్తుంది ఈ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ పేషెంట్ ఆల్రెడీ చేయలేకపోవచ్చు. ఓకే, ఇంకో రకంగా ఇవ్వాలి మనం. సో ఇవన్నీ ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ కో-పైలట్. సో మనం భయపడే అవసరం లేదు దానికోసం. దాన్ని ఎలా ఇప్పుడు టేమింగ్ ఏ టైగర్ లాగా దాన్ని ఎలా ఇలా అనుకుని ఎలా దాన్ని వాడుకోవటం మనం నేర్చుకోవాలి. అది ఒక రోజు మనం డామినేట్ చేసి వేరేలాగా అవదండి. అవదు. అంటే ఎలాన్ మస్క్ వాళ్ళు భయపడుతున్నారండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కొన్ని చోట్ల అది ఒరిజినల్ తన ఇంటెలిజెన్స్ కూడా ఒక్కోసారి వాడుతుందని చెప్పి భయపడుతున్నారండి. అది మనం చేసుకుని సైఫై మూవీలాగా అవుతుంది. అవ్వదు అది. అంటే తనకున్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని తను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా చేస్తుందని చెప్పి. బ్యాక్ సైడ్ అందరికీ అనుమానాలు ఉన్నాయి, భయాలు కూడా ఉన్నాయి. అవునండి. దానికి ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్ విల్ ఓవర్ రైడ్. ఇది మన బ్రెయిన్స్ ఏం స్మాల్ కాదు. అంటే ఒక రోబో ప్రేమించడం మొదలుపెట్టి ఇచ్చేసిందని భయపడ్డారండి. అంటే దానికి హ్యూమన్ ఎమోషన్ కూడా అది రాలేదండి. ఏఐ వల్ల కొత్తగా ఎక్కడో విన్నాను నేను లాస్ట్ వీక్. ఈ టీవీలో మనం ఒక సీన్ చూస్తున్నాం అనుకో, డ్యాన్స్ స్కీన్ చూస్తుంటే అందులో ఉన్నవి మల్లెపూలు పెట్టాయనుకోండి, మల్లెపూలు ఫ్రాగ్రెన్స్ వచ్చేట్టుగా చేస్తున్నారు. అవునండి. ఇవన్నీ వస్తాయి. బట్ రిసెప్షన్ ఇది ఉండదు, దానికి డిస్క్రిమినేషన్ పవర్ లేదు ఇంకా. అవునండి. థియేటర్లో ఇప్పుడు వచ్చినాయండి. మనం ఫ్లైట్ వెళ్తుంటే మన కుర్చీ ఊగుతుంది, ఇలా ఊగుతుంది అనమాట. మనం ఉన్న కుర్చీ వర్షం వచ్చింది అనుకోండి, ఇలా మన మీద పడుతుంది. చిన్న ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాని గురించి భయపడే ప్రయోజనం లేదు, భయపడక్కర్లేదు. చదువుకోవచ్చు. రిమెంబర్ మై వర్డ్, ఇట్ విల్ బి కో-పైలట్ ఆల్వేస్. పైలట్గా ప్రమోషనే రాదంటారు. మనం చేస్తే అవుతుంది కానీ మనం చేయం. మనం చేస్తే అవుద్దండి, చేస్తే అవ్వదు. అది కూడా అవ్వదు. ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను, నన్ను మీరు చూస్తున్నారంటే ఎన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయో కన్ను నుంచి బ్రెయిన్కి సిగ్నల్ ఉంటుంది. అక్కడి నుంచి నువ్వు చూడు అని ఆ రెటీనా మీద ఫ్లాష్ పడుతుంది. ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. హ్యూమన్ డివైన్ ఇంటెలిజెన్స్ ఇది విచ్ విల్ నెవర్ రిప్లేస్ దట్. ఓకే.
డాక్టర్ గారు కీమోథెరపీలు ఇదివరకు చేసినప్పుడు జుట్టు ఊడిపోవటం ఇవన్నీ మంచి ఈ కణాలను కూడా ఈ కాల్చడం జరిగినాయి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్లో అది ఓన్లీ ఆ క్యాన్సర్ కణాన్ని గుర్తించే దాన్ని చంపుతుంది అంటున్నారు. అది కిమ్మోలో లేటెస్ట్గా వచ్చిన బాగా రియాక్షన్లు ఎలా కంట్రోల్ చేయాలి బాగా తెలుసు మనకి. పూర్వం 15 ఏళ్ళు 20 ఏళ్ళ కన్నా ముందు. అండ్ అవే కాకుండా కొత్త డ్రగ్స్ డెవలప్మెంట్లో కూడా ఈ రియాక్షన్లు ఏవైనా ఎలా ఇవ్వాలి ప్రివెంటివ్గా ముందు మెడిసిన్స్ కూడా ఇస్తాం రాకుండా కొన్నింటికి. సో అడ్వాన్సెస్ చాలా బాగా వచ్చినాయి ట్రీట్మెంట్లో, రకరకాల అద్భుతాలు, మిరకిల్ అండ్ ఇన్నోవేషన్స్. అందులో ఈ క్యాన్సర్ లోపల డిఎన్ఏ సెల్కి ఒక సెల్ ఉందనుకోండి, ఎలిమెంటరీ మన బీఎస్సీలోనూ బిఏలోనూ చదువుకుంటారు అందరు స్కూల్లో కూడా. ఒక నార్మల్ సెల్ ఉంటే ఆ సెల్కి సెంటర్లో డిఎన్ఏ అని ఉంటుంది, న్యూక్లియస్. దాని చుట్టూ మెంబ్రేన్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ పెరిఫరీ. ఇప్పుడు బైసికల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, బైసికల్ ఉంది, దానికి పెరిఫరీలో రిమ్ ఉంది, సెంటర్లో హబ్ ఉంది, ఈ స్పోక్స్ ఉన్నాయి, వైర్లు, ఈ స్పోక్స్. అది క్లాసికల్ ఎగ్జాంపుల్ ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు ఏమనుకున్నామంటే ఆ సెంట్రల్ హబ్ మల్టిప్లై అవుతుంది, క్యాన్సర్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది, లంగ్కి ఎడుతుంది, లివర్కి ఎడుతుంది. అది చాలా సంవత్సరాలు దీనికి స్టిమ్యులస్ ఏమి ఇస్తుంది, ఎందుకు వస్తుంది, దాని అంతా అదే పెరుగుతుందా, ఏమన్నా సిగ్నల్ వచ్చి పెరుగుతుందా, అదే అర్థం చేసుకుని కొంతకాలం పట్టింది మాకు. ఇప్పుడు చాలా బాగా అర్థం చేసుకున్నాం. ఏంటంటే దీనికి సిగ్నల్ పెరుగు వెళ్ళి లంగ్కి వెళ్ళు, లివర్కి వెళ్ళు, బ్రెయిన్కి వెళ్ళు, సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ రిమ్ నుంచి వస్తుంది. ఓకే. ఈ స్పోక్స్ ద్వారా ఒక సిగ్నల్ మెంబ్రెయిన్ నుంచి, పెరిఫరీ మెంబ్రెయిన్ నుంచి వచ్చి లోపల న్యూక్లియస్కి కొడుతుంది. ఒక సిగ్నల్ ఏం చెప్తుంది, నువ్వు లివర్కి వెళ్ళు అని చెప్తుంది సెల్ని. ఇంకో సిగ్నల్ ఏం చెప్తుంది, బ్రెయిన్కి వెళ్ళమని చెప్తుంది. ఇలా మల్టిపుల్ సిగ్నల్స్, మల్టిపుల్ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి సెల్కి. ఓకే. అందుకని ట్యూమర్ పెరగటం, అది ఇంకో జోడికి పోవటం, మైగ్రేషన్ అవ్వటం, మెటాసిస్ అవ్వటం. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపలేము డాక్టర్ గారు. ఇప్పుడు దానికి ఏం కనుక్కున్నామంటే ఈ సిగ్నల్ని టార్గెట్ అంటే టార్గెట్ ఉంది, డిఫరెంట్ టార్గెట్స్ ఉన్నాయి చుట్టూ రిమ్కి. ఒక్కొక్క టార్గెట్ ఒక బ్యాడ్ సిగ్నల్ ఇస్తుంది. సో దానికి ఏం కనుక్కున్నామంటే ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిపోయింది. ఆ పర్టికులర్ సిగ్నల్ ఎలా ఆపాలని టార్గెటెడ్ డ్రగ్ కనుక్కున్నాం. ఇది టార్గెటెడ్ డ్రగ్ వాడితే ఆ సిగ్నల్ ఆగిపోతే క్యాన్సర్ ఇంకేం చేయలేదు, అది ఉన్నా కూడా. అలాంటి డ్రగ్స్ చాలా కనుక్కున్నాం. ఒక్కొక్క సిగ్నల్ టర్న్ ఆఫ్ చేయటం. ఓకే. ఓకే. ఈచ్ సిగ్నల్, ఈచ్ టార్గెట్, దీస్ ఆర్ కాల్డ్ డిజైనర్ డ్రగ్స్ ఆర్ టార్గెటెడ్ డ్రగ్స్. ఎందుకు డిజైనర్ అంటే డిజైన్ మెయిన్లీ టు స్పెసిఫిక్ టార్గెట్. అది అయింది అది. సో దాంతో చాలా మటుకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి చాలా క్యాన్సర్లకి. ఇప్పుడు లుకీమియా ఉంది, లుకీమియాకు ఇలాగే టార్గెట్ ఇది. ఒక డ్రగ్ కనుక్కుంటే ఓరల్ పిల్ చాలా మటుకు క్లియర్ అయిపోయినాయి. లుకీమియా క్రానిక్ సిఎంఎల్ అని ఉంది, క్యూర్ అయిపోయింది. అలాంటి డ్రగ్స్ కూడా లంగ్ క్యాన్సర్కి ఉన్నాయి, అన్ని క్యాన్సర్లకి టార్గెట్లు కనుక్కున్నాం. ఓకే అండి. సో అది ఒక ఈరా ఆఫ్ టార్గెటెడ్ డిజైనర్ డ్రగ్స్. అటాక్ అవడానికి ముందే ఆపుతారండి. క్యాన్సర్ వచ్చింది, వచ్చి ఇంకా దాన్ని ఏం చేయకుండా స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం ఇది కూడా వెళ్ళి లేచిపోతుంది. క్యాన్సర్ గణం కూడా కంట్రోల్ అయిపోతుంది. ఓకే. ఓకే అండి. అంటే ఇప్పుడు మనకి స్లీపింగ్ సెల్స్ అంటారు, అలా బాడీలో క్యాన్సర్ కన్నా స్లీపింగ్ సెల్స్లో ఉన్నవి ఈ టార్గెటెడ్ డ్రగ్ పనిచేసి దాన్ని ఆపేస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ స్లీపింగ్ సెల్స్ మనం గుర్తుపెట్టి తీసేయచ్చు, అది కూడా చేయొచ్చు. ఈ పిల్ ఈజ్ బెటర్ దాన్ సర్జరీ. ఓహో. సో ఇలాంటివి చాలా మటుకు వచ్చినాయి. ఓకే. తర్వాత ఉన్న కొన్ని క్యాన్సర్లకి అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది క్యాన్సర్ క్యూర్ రేట్లో. ఈ టార్గెటెడ్ డ్రగ్ గుర్తుపెట్టుకోండి, రిమ్ సైకిల్ సైన్. సార్ ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క సిగ్నల్ మీద పనిచేస్తుంది. ఓహో. మరి అన్ని సిగ్నల్ మీద పనిచేయాలంటే ఏమిటి అంటే అది కూడా కనుక్కున్నాం. ఇమ్యూనోథెరపీ అట్ ది సేమ్ టైం వర్క్స్ ఆన్ ఆల్ ది సిగ్నల్స్. ఓకే. ఓకే. సో ఇమ్యూనోథెరపీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఏ అద్భుతాలు క్రియేట్ చేసింది అది లాస్ట్ 15 years నుంచి. కొత్త ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ కనుక్కుంటున్నాం. అది చాలామంది క్యూర్ చేస్తుంది. అమెరికాలో ప్రెసిడెంట్ వినే ఉంటారు, జిమ్మీ కార్టర్ అని. ఆయనకి క్యాన్సర్ వచ్చింది, మల్టిపుల్ సైట్లకి వెళ్ళిపోయింది అది ఆల్రెడీ. పెడితే ఇమ్యూనోథెరపీ మీద పెట్టాం. ఆయన 18 years బతికాడు, మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, క్యాన్సర్ అంతా క్లీన్ అయిపోయింది. మీరు ట్రీట్ చేసారా? ఈ మధ్యన 105 years వచ్చిన తర్వాత ఆయన పోయారు. క్యాన్సర్ వల్ల పోలే,
ఓల్డ్ ఏజ్ వాళ్ళు పోయారు ఆయన. ఓకే, ఆయన్ని ట్రీట్ చేశారు. ఇటువంటి ట్రీట్మెంట్ చాలామందికి ఇచ్చాను ఇండియాలో. కొంతమంది పేర్లు చెప్పగలను, కొంతమంది నీలం సంజీవ్ రెడ్డి పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చాం అమెరికాలో. 18 years పైన బతికారు. అవునండి. క్యాన్సర్ వల్ల పోలేదు ఆయన. ఓకే, ఇప్పుడు మీరు ట్రీట్ చేస్తారు కదా, అట్లాంటివి నేను ఓపెన్గా మీడియాలో చెప్పను. వద్దు. బట్ ఇటువంటి ట్రీట్మెంట్ చాలామందికి ఇచ్చాను ఇండియాలో. కొంతమంది పేర్లు చెప్పగలను, కొంతమంది నీలం సంజీవ్ రెడ్డి పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చాం అమెరికాలో. 18 years పైన బతికారు. అవునండి. క్యాన్సర్ వల్ల పోలేదు ఆయన. ఓకే. అలాగే యాష్ చోప్రా వైఫ్ ప్యామిలా చోప్రా అందరూ మా వల్ల కాదన్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు అందరూ. అంటే నా దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆవిడ కూడా 20 years పైన బతికింది. ఈ మధ్యన నిమోనియా వల్ల పోయారు ఆవిడ. ఓకే. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మెడికల్ రిపోర్ట్ చూడగానే క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిందని ఆ పేషెంట్ చెప్తే అదొక ప్రిస్క్రిప్షన్లా కాకుండా అదొక సెంటెన్స్, అంటే ఉరిశిక్ష పడినట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు లేని వాళ్ళు పేదలు ఉన్నారు అనుకోండి సార్, ఈ డిటెక్ట్ అయింది అనుకోండి, ఇందులో క్యాన్సర్ ఉందని డిటెక్ట్ అయితే మనకు ఉరిశిక్ష పడినంత బాధపడుతుంటారు. ఇమ్మీడియట్గా రియాక్షన్ వచ్చేస్తుంది కదండి, అంటే మన డేట్ ఫిక్స్ అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళకి డైరెక్ట్గా పేషెంట్కి నీ క్యాన్సర్ ఉంది అది అని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చెప్పాలనుకున్నప్పుడు మీరు అన్ని నాలెడ్జ్ ఉపయోగించాలి. మీ స్మార్ట్నెస్, కామన్ సెన్స్, ఎంపతి, సింపతి అన్నీ ఉపయోగించాలి. వాళ్ళ ప్లేస్లో మీరు పెట్టుకోవాలి. నేను ఎవరన్నా చెప్తుంటే ఎలా రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమిటంటే మీరు అంతా స్టడీ చేయండి, కేసు చేసి, అమ్మా నీకు ప్రాబ్లం ఉంది, బట్ నాకు తెలిసి ఎలా క్యూర్ చేయాలి. ఆ క్యూర్ అనే వర్డ్ వాళ్ళకి వింటే చాలు. కొన్ని క్యాన్సర్లు నిజంగానే క్యూరబుల్, రియల్ స్టోరీస్. అది వింటే వాళ్ళ ఇంటికి హైగా వెళ్తారు. అది డాక్టర్ యొక్క నాలెడ్జ్ మీద, వాడి న్యాచురల్ మైండ్ సెట్ మీద చాలా మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారు ఇదే కేసు. వాళ్ళకి ఎలా చెప్తారంటే వాళ్ళు డాక్టర్లు ఇవన్నీ హోప్ఫుల్లీ మీడియా విన్నవాళ్ళు కొంతమంది జూనియర్ డాక్టర్స్ నేర్చుకోవాలి. కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. అమ్మా నీకు కొంచెం ఉంది, నేను కరెంట్ టెక్నాలజీ అంతా వాడి నీది కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తాను, గట్టిగా ప్రయత్నిస్తాను. నేను ప్రయత్నం కనుక కొంచెం అటు ఇటు అయితే నీతో నేను ఎప్పటికే ఉంటాను, నీది ఐ విల్ బీ విత్ యూ ఆల్ ది టైమ్ అనే రకమైన ధైర్యము, హోప్ ఇవ్వాలి. డాక్టర్ రెస్పాన్సిబిలిటీ, హోప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవునండి. క్యాన్సర్ అనగానే ఒక కాస్ట్లీ కెమోథెరపీ అయినా ఇంకోటైనా చాలా కాస్ట్ కూడా ఉంటుంది, ప్లస్ అది కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. సో మీరు చెప్పినట్టు వాళ్ళకి మెంటల్గా ధైర్యం ఇవ్వగలిగితే ఇవ్వాలి. లక్కీగా ఇప్పుడు కాస్ట్లీ అయినా కూడా మన ఆరోగ్యశ్రీ చాలా మటుకు కవర్ చేస్తుంది. పూర్వ మాదిరి కాదు కండిషన్. ఇప్పుడు ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఇస్తుంది. క్యాన్సర్ ఆరోగ్యశ్రీ ఉందండి. క్యాన్సర్ ఈజ్ కవర్డ్ బై ఆరోగ్యశ్రీ. ఇప్పుడే నేను చేసేది ఏమిటంటే అడ్వైజర్ కింద ఎక్స్పాండ్ చేస్తున్నాను ఇండికేషన్స్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇమ్యూనోథెరపీ, వీటిని అన్నింటికి కూడా ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్స్క్లూజన్లు తగ్గించి ఇంక్లూజన్లు పెంచండి. అంటే అమెరికా అక్కడ అంతా ఫ్రీ కదా డాక్టర్? చాలా మటుకు ఫ్రీ. బట్ మాకు గవర్నమెంట్ మెడికేర్ అని ఉంది, ఇలాగే ఆరోగ్యశ్రీ మాదిరి. మెడికేర్లో అందరూ కవర్ అవుతారు. అవునండి. ఇక్కడ కూడా వస్తే అలాగే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఉంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ₹1,00,00,000 వరకు గవర్నమెంట్ ఉద్యోగులకు ఈ మధ్యన ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. బాగా సపోర్ట్ ఉంది. బాగా దాని గురించి ప్రజలు బాధ పట్టలేదు, పడక్కర్లేదు. అవునండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవ్రీ హాస్పిటల్ విల్ యాక్సెప్ట్. అవునండి. ఆధ్యాత్మిక సైడ్ కూడా మీరు బాబా గారి భక్తులని విన్నాను. మీరు అమెరికాలో 2 గుళ్ళు కూడా కట్టించారని. మంచి బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసినట్టున్నారు నాకు. అంటే మీరు ఇంత బిజీగా ఉండి కూడా మీ ఆధ్యాత్మిక సైడ్ 2 గుళ్ళు కట్టించారంటే అది మామూలు విషయం కాదు కదా సార్. దాని గురించి చెప్పండి సార్, ఆధ్యాత్మిక గురించి కూడా. ఆధ్యాత్మిక అంటే నేను యూజువల్గా మెడిసిన్, ఆధ్యాత్మికం కలుపుతాను. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే డాక్టర్లు, మెడిసిన్ స్టాప్స్, స్పిరిచువాలిటీ, డివినిటీ స్టార్ట్స్. మనం వీ కెన్ గో ఓన్లీ టు సో. మీరే ప్రత్యక్ష దేవుళ్ళు కదండి. మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే దేవుళ్ళు కదా. మీరు ఆ ట్రీట్మెంట్ చేయకపోతే మేము చచ్చిపోతాం కదా. సో స్పిరిచువాలిటీ ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పిరిచువల్గా ఉన్న వాడి థింకింగ్ క్లియర్గా ఉంటుంది, వాడి ప్రిసిషన్ చాలా హైగా ఉంటుంది. వాడికి సింపతి, ఎంపతి ఎక్కువ ఉంటాయి మామూలు వాళ్ళకన్నా. సో లక్కీగా మన సంస్కృతి
ఇండియాలో. అది బిల్ట్-ఇన్ మనకి, వేరే తెచ్చుకోక్కర్లే ఎక్కడి నుంచి. అవి కొంచెం మనం బయటికి తీసుకురావాలి లోపల. ఒక పేషెంట్ వస్తే వాడి ఫ్యామిలీతో మాట్లాడి టైం లేదనకుండా ఇవన్నీ బిల్ట్-ఇన్ మనకు ఉంటాయి. మొత్తం బాడీ అటానమీ అంతా తెలుసు కదా, హెయిర్ టు నెయిల్ వరకు. ఇందులో అంటే ఒరిజినల్గా డాక్టర్స్, సర్జన్స్ వీళ్ళంతా స్పిరిచువల్ సైడ్ అంతగా నమ్మరేమో అని నా డౌట్. నమ్మరో లేకపోతే చెప్పరో, రెండింటిలో ఏదో ఉంటుంది. కొంతమంది నమ్మాలి, అది నమ్మక తప్పదు. నమ్మక తప్పదు. మన చేతిలో ఉన్నది కొంత మటుగానే నమ్మాలి. ఈ అమెరికన్ డాక్టర్లు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మొట్టమొదటి ఎర్లీ అంటే ప్రాక్టీస్ అప్పుడు బిగినింగ్లో నేనే మార్చావు అనుకునే ఉన్నవాళ్ళు కూడా మారిపోతారు కొంతకాలానికి. ఎందుకంటే కొన్ని డెడ్ ఎండ్స్ వస్తాయి. అవును. అప్పుడు ఇదేంటిది అంత బాగానే ఇచ్చానంటే, అబ్బాయి నీ చేతులు నువ్వు సరిగ్గా నీ ప్రాసెస్ కొంచెం స్క్రూ అప్ అయింది బ్రెయిన్లో ట్రీట్మెంట్ అప్పుడు. సో కాన్సన్ట్రేట్, డూ మెడిటేషన్, డూ యోగా, డూ సంథింగ్ స్పిరిచువల్, యువర్ క్లారిటీ విల్ బి క్లియర్, పర్ఫెక్ట్. మీరు అలా పర్సనల్గా మీరు మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టుకోవడం మీ చేతి లేకుండా కేసులు ఏమన్నా మీరు మిమ్మల్ని బాధ పెట్టిన కేసులు ఉన్నాయండి? బాధ పెట్టిన కేసులు ఉంటాయండి, ఎందుకంటే క్యాన్సర్ అనేది రకరకాల స్టేజ్ల్లో వస్తారు వాళ్ళు పాప. సో నా పేరు ఏమిటంటే అమెరికాలో కాంప్లికేటెడ్ కేసులు తీసుకుంటాడండి. అదొక నేను ఛాలెంజింగ్గా తీసుకుంటా. ఛాలెంజింగ్గా తీసుకున్నవి గ్యారంటీగా నేను క్యూర్ చేసినవి ఉన్నాయి. చాలామంది ఉన్నారు అలా పేషెంట్స్. ఇప్పుడు యాష్ చోప్రాది ఒకటే ఎగ్జాంపుల్. ఆడ నా దగ్గరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి బ్రెయిన్కి వెళ్ళింది. అది బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెయిన్ వెళ్ళింది. ఇంతవరకు 6 నెలల కన్నా బతికిన వాడు ఎవరు లేరు. లండన్ వెళ్ళింది ఇక్కడి నుంచి, ఇండియా బాంబే నుంచి. వాళ్ళు కొంచెం వెనక ఉన్నారు వాళ్ళు అప్పట్లో ట్రీట్మెంట్లో. వాళ్ళు ఛాలెంజింగ్ ట్రీట్మెంట్ తీసుకోరు, ఏమైనా బుక్లో ఉన్నదే ఫాలో చేసి ఎక్కువ రిస్క్ చేయరండి ఫారినర్స్. సో అక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళమన్నారు. అమెరికా వెళ్తున్నాం అంటే ఆయనకి తక్కువే ఉంది, యాష్ చోప్రాకి వచ్చాడు. సో ప్రతివాడు బాబు ఆయన దగ్గరికి వెళ్ళండి, స్లోన్ కేటరింగ్లో ఉన్న డాక్టర్ నోర్ దగ్గరికి వెళ్ళండి. సో వెళ్ళాడు, నేను ట్రీట్ చేశాను చక్కగా. వీల్ చైర్లో వచ్చిన ఆవిడ ట్రీట్మెంట్ అయిన తర్వాత నడుచుకుని బయటకు వెళ్ళింది. సో ఈ వాజ్ వెరీ హ్యాపీ అక్కడ. తర్వాత ఇప్పుడు 20 years దాకా ఉండి ఈ మధ్యన పోయింది. ఎవరొక్కళ్ళు న్యాచురల్ కాజెస్ వల్ల నిమోనియాతో పోయింది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి నాకు కేసులు. బాధ పెట్టిన కేసు అంటే చివరికి రావటం నా దగ్గరికి అడ్వాన్స్ స్టేజ్లో, మరీ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు ఇంకేం చేయలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటివి ఉంటాయి, ప్రతి ప్రాక్టీస్లోనే ఉంటాయి అట్లాంటివి. అంటే మిమ్మల్ని పర్సనల్గా ఇబ్బంది పెట్టిందండి? ఈ ఇబ్బంది అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, నువ్వు చేయగలిగింది చేసావా లేదా, కరెంట్ టెక్నాలజీ వాడి, కరెంట్ మెథడ్స్ వాడి, ఎక్కడా కాంప్రమైజ్ లేకుండా చేసావా లేదా, అది నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనకి ఎవరికి వాళ్ళకి. మీరు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నారు కాబట్టి చాలా ఫాస్ట్గా ఇట్లా నుంచి బయటకు వచ్చేయగలుగుతారు. బయట గ్యారంటీగా వస్తుంది, మనకి అవకాశం ఉంటుంది. తర్వాత మార్గం, రోడ్ మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ అందుకనే నేను 2 కంబైన్ చేయటం నాకు చాలా న్యాచురల్. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి? ఎక్స్ప్లెయిన్ చేసి మీరు రోజు పొద్దున ప్రార్థన చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, దండం పెడతారు, గుడికి వెళ్తారు. ఇవన్నీ క్లారిటీ ఆఫ్ మైండ్, రకరకాల డిస్ట్రాక్షన్ లేకుండా. వెన్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఎ పేషెంట్ and their treatment, you need to get the correct picture, correct understanding of the case, clarity. రివ్యూ చేయగానే మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఫిలింలో మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏది మిస్ అయ్యారు అవతల వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు ఎక్కడ ఎందుకు మిస్ అయ్యారు, ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ పోతాం. వేరే ఇంకా గుడిలో ఏమైనా కడదాం అనుకుంటున్నారు? అమెరికాలో ఇంకో గుడి కడదామనే ఐడియా ఉంది? ఇంకా గుడి ఉన్నవి చక్కగా నడుస్తున్నాయి, చక్కగా చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. సో అది మీకు మోర్ సాటిస్ఫాక్షన్ కలిగించి ఉండొచ్చు మీకు? గ్యారంటీ, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఎంతోమంది వచ్చి మనశ్శాంతి, ఫిజికల్ ఎలిమెంట్స్కి డాక్టర్లు ఉన్నారు తీసేందుకు, స్పిరిచువల్కి, తర్వాత మెంటల్ పీస్, ట్రాంక్విలిటీ, హోప్, ఇవన్నీ ఉండేందుకు తప్పదు. అందరూ వెళ్ళాల్సిందే ఎక్కడ వెళ్ళేట్టుగానే. మీరు ఇంత యాక్టివ్గా ఇంకా ఇప్పుడు విజయవాడ వెళ్తున్నారు, మొన్న భద్రాచలంలో వచ్చారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు, ఇంత హుషారుగా ఉన్నారు. మీ డైట్ ఏంటి, మీరు ఏం చేస్తారు ఇంత హుషారుగా ఉండడానికి రీజన్ ఏంటి? హుషారుగా ఉంటుందంటే ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ అండ్ కంపాషన్. సక్సెస్ కూడా ఉండాలి సార్. ప్యాషన్ అండ్ కంపాషన్ హ్యాస్ టు గో టుగెదర్. ప్యాషన్ అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్, బీ హెల్ప్ఫుల్ ఆల్ ది టైమ్. సెల్ఫ్ చూసుకో మాకు, అది ఉన్నవాడికి టైర్డ్నెస్ ఉండదు. కంపాషన్ ఉండాలి. అరే ఈయన పాపం వాడు బాధపడుతున్నాడే, ఏ రకంగా వాడిని హెల్ప్ చేయగలం,
అని కంపాషన్ ఉండాలి. ఈ రెండు ఉండి మూడోది మీరే చెప్పారు స్పిరిచువాలిటీ యాడ్ చేసామంటే మీకు డబ్బున టైర్డ్నెస్ రాదు, మైండ్ ఆల్వేస్ క్లియర్గా ఉంటుంది, రోడ్ మ్యాప్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మీకు ఏం చేయాలని. తర్వాత పాజిటివ్ థింకింగ్. నెగిటివ్ పెసిమిస్ట్ వాళ్ళ దగ్గరికి దూరంగా పారిపోండి అందరూ, ఎందుకంటే వాళ్ళ వల్ల ఉపయోగం లేదు మనకి, మిమ్మల్ని కిందకి లాగడం తప్ప. సో హ్యావ్ ది కంపెనీ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఆల్వేస్ స్మైలింగ్, ఆప్టమిస్టిక్ అండ్ ఇన్స్పైరింగ్ ఆ కంపెనీ. మీరు తీసుకున్న డైట్ కూడా ఉపయోగపడుతుంది కదా డాక్టర్ గారు? అండ్ డైట్ ఈజ్ సెకండరీ థింగ్, ముందు మైండ్ సెట్ ఇది ఇంపార్టెంట్. మీరు మామూలుగా ఏం తీసుకుంటారు? నేను వెజిటేరియన్ అండి, కంప్లీట్ వెజిటేరియన్. అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారా? అన్ని సంపాలు తీసుకుంటాను. ఫైనల్గా ఈ క్యాన్సర్ వస్తే దీనివల్ల చనిపోతాం అనే బాధ లేకుండా వాళ్ళకి ధైర్యంగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు క్యాన్సర్ అంటే అది డెత్ సెంటెన్స్ కాదు. మీరు ప్రజలు చేయాల్సిన ఏమిటంటే ఏమన్నా అబ్నార్మాలిటీ ఉండి సరిగ్గా తగ్గట్టుకపోతే డాక్టర్కి చూపించుకోండి. ఒకవేళ ఏమన్నా పొరపాటున ఏమన్నా క్యాన్సర్ లాంటివి ఉంటే ఈజీగా ట్రీట్ చేయొచ్చు, ఎర్లీగా పట్టుకుంటే, సింపుల్గా చిన్న ఖర్చుతో చేయొచ్చు. క్యూర్ రేట్ ఈజ్ 99%. అది మెసేజ్. సో మీ బాడీలో ఎటువంటి చేంజ్లు నాట్ రిజాల్వింగ్ వెంటనే వెళ్ళి చూపించుకోండి. ఫ్యూచర్లో ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా క్యూర్ చేసి మందు వచ్చేస్తుంటారా త్వరలోనే? క్యాన్సర్కి మందు వస్తుంది. ఫ్యూచర్ దాకా వెళ్ళక్కర్లేదు. ఇప్పుడే మనకి ఎర్లీ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ ఆర్ క్యూరబుల్. మీరు చెప్పారు ఇమ్యూనోథెరపీతో స్టేజ్ 3 and 4 ఆర్ ఆల్సో మోస్ట్లీ ఎక్స్టెండ్ చేస్తున్నాం. 15 years 20 years సర్వైవల్ దాంతో. సో అదొక గేమ్ చేంజర్ అని. అవునండి. ఇమ్యూనోథెరపీ మనకు ఉన్నాయి ఇక్కడ డ్రగ్స్, అది కొంచెం ఖరీదుగా ఉన్నాయి. మన ఫార్మస్యూటికల్ వాళ్ళు ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తే ఆ ఖరీదులు కూడా తగ్గుతాయి. అది కూడా నేను గవర్నమెంట్ని సబ్సిడైజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ జరుగుతుంది అక్కడ విశాఖపట్నంలో మొదలెట్టాం మనం ఇమ్యూనోథెరపీ యాడ్ చేయడం ఫ్రీగా. సూపర్ అండి. ఇప్పుడు మన పద్మభూషణ్కి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిశారు కదా, ఏం మాట్లాడారు? సెంట్రల్కి కూడా మీ సేవలు విస్తరించమని అడిగారా? ఆయన వెరీ స్మార్ట్ మ్యాన్ అండి. ఆయన మనకు వీఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ ఏ విజనరీ. అండ్ మనకి ప్రపంచంలో ఎటువంటి ఎప్పుడు లేని గౌరవాన్ని పట్టుకొచ్చాడు ఆయన. అవునండి. ఇండియన్స్ అంటే, ఇండియన్ డాక్టర్స్ అంటే కూడా. సో ఆయనకి ఏం కావాలో మన దగ్గర నుంచి ఎలా మనని ఇండియాకి ఉపయోగించుకోవాలో ఆయనకి తెలుసు. అది వచ్చి నా పర్సనల్గా కంగ్రాచులేట్ చేశాడు నా పేరు చెప్పి. ఇంతమందిలో నా పేరు గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఫ్యూచర్లో మీరు ఇండియాకే సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత టైం స్పెండ్ ఇచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.